కానీ దానికంటే ముందు నేను నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. థ్యాంక్స్ నాకు నువ్వు నమ్మకం కలిగించినందుకు. అసలు ఎలాంటి ఎమోషన్స్ అనేవి లేవు అని. థ్యాంక్స్ నాకు నువ్వు నమ్మకం కలిగించినందుకు. డబ్బే ఎప్పుడు సర్వస్వం అవుతుందని, ఈ ప్రేమ గీమ ఏమీ లేవని. అలాగే థ్యాంక్స్ నాకు నమ్మకం కలిగించినందుకు నేను ఈ ప్రపంచం మొత్తం అందరికంటే పెద్ద వెధవని అని. ఎందుకంటే నేను ఇంకా అదే నమ్మకంతో బతుకుతున్నాను. బహుశా నా ప్రేమ నాకు తిరిగి దక్కుతుందేమో అని. ఇల్లు పోయింది, డబ్బు పోయింది, నా వ్యాపారం కూడా పోయింది. ఎవరినైతే నేను ప్రేమించానో తనే నాకు శత్రువైపోయింది. అలాగే అన్నింటికంటే పెద్ద థ్యాంక్స్ నాకు నమ్మకం కలిగించినందుకు. నేను చనిపోయిన తర్వాత కూడా నా కోసం ఏడ్చేవాళ్ళు ఒక్కరు కూడా లేరు అని. థ్యాంక్ యూ. అది కాదు, రాక్ స్టార్వి కదా నువ్వు, కానీ నువ్వు పేరుకు మాత్రమే రాక్ స్టార్వి. చూడు, నీ చుట్టుపక్కల మొత్తం ఒకసారి చూసుకున్నావు, అప్పుడు తెలుస్తుంది నువ్వు ఎంత ఒంటరి వాడివనేది. ఒంటరి వాడివి కాబట్టి ఒంటరిగానే ఉండిపో, సరేనా? ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? నీకు తెలుసు కదా, నువ్వు లేకపోతే నేను ఒక్క క్షణం కూడా బతకలేనని. అందుకే ప్లీజ్ నువ్వు తిరిగి వచ్చే ఫుకి, ప్లీజ్ తిరిగి వచ్చేయి. చాలు, ఇక నా వల్ల కాదు. ఆయనకి ప్రేమ మీద ఉన్న నమ్మకం పోయేటట్టుంది. ఒకవేళ ఈయన మళ్ళీ ఇంతకు ముందులా మారిపోయారంటే అప్పుడు ఎప్పటికీ ప్రేమ మీద నమ్మకం కలగదు. పైగా నా లక్ష్యం ఈయన్ని కష్టపెట్టడం ఏమాత్రం కాదు, జాగ్రత్తగా చూసుకోవడం. నిజానికి నా కారణంగా ఈయనకు అన్నిటికంటే ఎక్కువ బాధ కలుగుతోంది. లేదు, ఇప్పుడు నేను ఈయన్ని ఇంకా ఎక్కువ హర్ట్ చేయలేను. రేపే నేను ఈయనకి పూర్తి నిజం చెప్పేస్తాను. నా గురించి, ఆయన శత్రువుల గురించి, అలాగే నా లక్ష్యం గురించి కూడా. మొత్తం అంతా విన్న తర్వాత ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి నేను అంగీకరిస్తాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,